నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల పరిస్థితి ఎంత అయోమయం, గందరగోళం, దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలు గానీ, వాగ్దానాలు గానీ వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఒక శుభ పరిణామంగా చెప్పుకునేటువంటి విధంగా లేదు. ఇది కావాలని మేము చెప్తున్నది కాదు. నా మాట కాదు. ఉద్యోగుల్లోనూ అలాగే పెన్షనర్లలో నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. రెండో సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది మరికొద్ది రోజుల్లోనే. మరి ఇలాంటి సందర్భంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. మనం చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిలబెట్టుకోవాలి అని ఉండాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ తప్పదు. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ దాదాపుగా సుదీర్ఘకాలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వారికి వారి సంక్షేమం కోసం ఆలోచన చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎక్కడా కూడా వారి సంక్షేమం అనేది మాత్రం వెల్ఫేర్ అనేది పట్టించుకోవట్లా. వారికి న్యాయంగా రావాల్సినటువంటి బకాయిలు చెల్లింపులో కూడా అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ఆ డబ్బును వెచ్చిస్తున్నారు అని తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా వారిలో ఉన్నాయి. ఉద్యోగులు అలాగే వారి కుటుంబాలు, ముఖ్యంగా పెన్షనర్లు. ఇటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు? ఉద్యోగ సంఘ నేతలు. ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతల గురించి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు? వారు నిజంగా ఉద్యోగులు అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను, సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారా అంటే అంతంత మాత్రమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీన్ని మనం ప్రత్యేకంగా చూడాలి. ఎందుకనంటే గత కొంతకాలం నుంచి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను ఈ యంత్రాంగానికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది, చెబుతున్నాం. ఎందుకనంటే వారి వద్ద నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా మారింది అంటే వారు చేతిలో చిల్లి గవ్వ లేక, వస్తున్నటువంటి పెన్షన్ సరిపోక, బయట అప్పులు పుట్టక, ఒక్కొక్కరికి రావాల్సినటువంటి బకాయిలు మొత్తం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 15, 20, 25, 30 లక్షల రూపాయలు. 15, 20 ఏళ్ల పాటు ఒక ప్రజాసేవలో అంటే పబ్లిక్ సర్వెంట్గా ప్రభుత్వానికి సేవ చేసి ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వారి పరిస్థితి ఎలా అయిపోయింది? అగమ్య గోచరంగా, ఎవరికి చెప్పుకోలేక మరింత దయనీయంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల ఏమి చేయలేవు. వారి ఎన్నికలు, వారి యొక్క కమిటీ అని, లేకపోతే వారి యొక్క పర్యటనలు ఇవే తప్ప ఉద్యోగుల సమస్యలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు కానీ పరిష్కరించే దిశగా ఎవరూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. చర్చ అనేది జరగట్లా. ముందు ఎవరైనా ఒకసారి అలాంటి సమావేశాలను ఏర్పాటు చేసి మేము ఉద్యోగుల తరపున అలాగే పెన్షనర్ల తరపున వారి కుటుంబాల తరపున పోరాటం చేస్తామంటే వారిని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయటం. అంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు. ఇక్కడ ఉద్యోగ సంఘాలు దాదాపుగా ఒక 15 నుంచి 20 వరకు ఉన్నాయి, అన్నీ కలిపి మెయిన్లో ఉన్నటువంటివి. ఆ ఉద్యోగ సంఘ నేతలు కూడా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి, ఇందులో కూడా ఆధిపత్య పోరు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు. సామాన్యుడు అంటే ఉద్యోగులు, పెన్షనర్ల తరపున మనం ఫైట్ చేయాలి, ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చేటువంటి వారిని నీరుగార్చే ప్రయత్నం. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతుంది.
ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఉద్యోగ సంఘాలు వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఎలా అయినా సరే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే మన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటాయి. కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా ఉద్యోగ సంఘ నేతలతో వారు భేటీ అయ్యారు. తాజాగా మరికొద్ది గంటలు ఉన్నాయి, అంటే ఫిబ్రవరి 5వ తేదీన ఒక మహాసభ ఏర్పాటు చేస్తున్నారు ఆ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో, జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా మాకు వ్యతిరేకం కాదు, అందరూ ఒకటే. కానీ అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య పరిష్కారం కాబడుతుంది. ఇది మెయిన్ మోటోగా వెళ్తున్నారట. దీనికి సంబంధించి అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా మనం ఉద్యమం చేయాలి. వర్క్ టు రూల్ అని, పెన్ డౌన్ అని, నల్ల బ్యాడ్జీలతో నిరసనని, ఇలా రకరకాలుగా. ఎందుకనంటే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఉద్యోగ వర్గాలకు సంబంధించినటువంటి వాటిలో కాస్త కొంత కేటాయిస్తే సమస్యలు అనేది పరిష్కారం కాబడతాయి. సాధారణంగా ఉద్యోగుల సమస్యలు, పెన్షనర్ల సమస్యలు ఏముంటాయండి? వారికి రావాల్సినటువంటి బకాయిలే. మరి ముఖ్యంగా మరి ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఏం చెప్పారు? మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని అధికారంలోకి వచ్చేలా చేయండి, మీకు వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, అలాగే పిఆర్సీ, మెరుగైన పిఆర్సీ ఏర్పాటు దిశగా దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటాం, అలాగే పెన్షనర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మరి ఇన్ని చెప్పినప్పుడు దానికి సంబంధించి ఒక కార్యాచరణ అనేది ఉండాలిగా. సరే 3 నెలల్లో 6 నెలల్లో గడిచిన తర్వాత అంటే చేయొచ్చు, చేయడానికి అవకాశం ఉంది. కానీ రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి. అయినా సరే కూటమి పెద్దలు మాత్రం వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవట్ల, చొరవ తీసుకోవట్ల. ఇక్కడ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. వారి సమస్యలను యంత్రాంగానికి, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగానికి తీసుకెళ్లే విధంగా మేము చేయటం జరుగుతుంది. ఇలాంటి ప్రయాణంలో ఎన్నో సమస్యలపై మేము అలుపెరగిన పోరాటం చేశాం, సక్సెస్ అయ్యాం. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8,000 మంది ఉన్నారు కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు. వారి సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మా చైర్మన్, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పరితపిస్తున్నారు. అధికారులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, దయచేసి వారికి ఏదో ఒకటి చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారు ప్రవేశపెట్టేటువంటి ప్రతి పథకం వెనుక ఉద్యోగుల శ్రమ అనేది ఉంటుంది, వారి కష్టం ఉంటుంది, చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల వెనుక. ఎందుకనంటే ఈరోజు అధికారులుగా కానీ లేకపోతే కింది స్థాయి సిబ్బంది కానీ పని చేస్తేనే ప్రభుత్వం కూడా ఆ యొక్క పథకాలను సక్రమమైనటువంటి రీతిలో అమలు చేయగలరు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ లాజిక్ని, విషయాన్ని ఎందుకు మరిచిపోయారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాధానం, మా దగ్గర నిధులు లేవు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఇష్టానుసారమైనటువంటి పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. ఇవే కదా వారు చెప్పేది. కానీ కనీసం పక్క రాష్ట్రం తెలంగాణలో అవలంబించినటువంటి విధానాన్ని ఇక్కడ అవలంబించవచ్చు కదా. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం? తెలంగాణలో ప్రతి నెల 700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలా కనీసం కొన్ని నెలల్లో వారికి ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో చెల్లించబడతాయి, అది కూడా చేయట్లా. సో ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంపై ఎలా అయినా ఒత్తిడి తీసుకురావాలి అని కొన్ని ఉద్యోగ సంఘాలు
ఇప్పటికే ఉద్యోగ సంఘ నేతల్లో చీలిక అనేది వచ్చింది. దానికి సంబంధించి నేను తాజాగా ఒక వీడియో కూడా చేశాను. ఉద్యోగ సంఘ నేతలు అంతా ఐక్యంగా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. యంత్రాంగం కూడా భయపడుతుంది. ఏదైనా సరే ఐకమత్యంతోనే సాధ్యపడుతుంది. ఏ పనైనా సరే, ఏది చేయాలైనా సంఘటితంగా ఉద్యమిస్తేనే, పోరాడితేనే ఆ సమస్యకు ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కానీ ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది, ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి మాత్రం మాట్లాడట్లా, దయచేసి అన్యదా భావించొద్దు. ఎందుకనంటే కొంతమంది వారి సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కొంతమంది మాత్రం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి కోసం నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? ప్రభుత్వం ఏముంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వారి మధ్య గొడవలు పెట్టేలా చేస్తే అది చూసి ఎంజాయ్ చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఏ ప్రభుత్వంలో అయినా ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలో రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? అక్టోబర్ 18వ తేదీన జరిగినటువంటి ఇష్యూ మనకు తెలుసు. మంత్రులతో సమావేశమైనటువంటి ఉద్యోగ సంఘ నేతలు మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం, ఆ యొక్క డిఏ అన్నీ రిలీజ్ చేస్తారు, కాస్త మనకి వెసులుబాటు ఉంటుంది, ఒక దీపావళి కానుకగా ఇస్తారు అనుకున్నారు. కానీ ఒకే ఒక డిఏ, అది కూడా దశల వారీగా చెల్లిస్తాం, ఈ రకమైనటువంటి ప్రకటనతో ఎంత గందరగోళం అయిందో పరిస్థితి తెలుసు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పటికున్నటువంటి ఒకసారి మనం సినారియో కనుక పరిశీలిస్తే, ఏదైతే ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది, అలాగే పెన్షనర్లు నెలకొన్నటువంటి ఆ యొక్క అయోమయం, గందరగోళం, ముఖ్యంగా అసంతృప్తి, వ్యతిరేకత, వాటన్నిటినీ తీసివేయాలి, అవన్నీ డిలీట్ చేయాలి అంటే ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన రావాలి. ప్రకటన అంటే ఏదో కాగితానికి పరిమితమయ్యేటువంటి ప్రకటన కాదు. ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు మీకు కేటాయిస్తున్నాం, పెన్షనర్లకి ఇంత, ఇప్పుడు ప్రస్తుతం ఫోర్స్లో ఉన్నటువంటి ఉద్యోగుల బకాయిలకి ఇంత అని కేటాయించాలి. అది చేయకుండా ఎన్ని చెప్పినా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది మాకు కాల్స్ చేస్తున్నారు, వీడియోస్ పెడుతున్నారు, వారి యొక్క అభిప్రాయాల్ని పంపిస్తున్నారు. మాకు వచ్చేటువంటి బకాయిలు మేము చూస్తామా, అప్పటి వరకు మేము బతికే ఉంటామా, ఈ రకమైనటువంటి పరిస్థితులు. మరి ప్రభుత్వం సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కొంతమంది రోడ్డెక్కేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఉద్యోగులు కనుక పెన్ డౌన్ చేసి నిరసన కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ, పరిపాలనా వ్యవస్థ కానీ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కాబట్టి మరి కూటమి సానుకూలంగా స్పందించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ యొక్క ఇష్యూని సీరియస్గా తీసుకొని సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మా అభిప్రాయం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.